ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నామంటే మన హెల్త్ మినిస్టర్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి డైరెక్షన్స్ ప్రకారము మనం ఈ రొటీన్ జీవితంలో ఈ యొక్క మన పని ఒత్తిడిలో చాలామంది మన పనులు ఎలా చేయాలి అనే దాని మీద కానీ లేకపోతే ఇంకా మన సమస్యల వల్ల కానీ మన వృత్తి పట్ల మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయడం కష్టమైపోయింది. ఇటువంటి సమయంలో మనకు మన సమస్యలు అధిగమించడానికి మరియు వృత్తిపరమైన సమస్యలు అధిగమించడానికి ఉండాలంటే మనకు కొంచెం మానసిక ధైర్యం కూడా చాలా అవసరం. సో ఇటువంటి విషయాలలో మనం కొన్ని టిప్స్ తెలుసుకొని అంతేకాకుండా మనం వృత్తి నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది, మనం ఏ విధంగా సమాజానికి సేవ చేయాలి, ఎందుకంటే మనం సేవ చేసే వృత్తి మనది కాబట్టి చాలామంది మన నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సొసైటీలో. మనము దాన్ని మీట్ కాకపోతే మన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దానివల్ల హాస్పిటల్ కూడా చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవుతూ అలానే మన లైఫ్ కూడా మనము సరదాగా సంతోషంగా జీవిస్తూ గడపాలి. ఎందుకంటే మనం మంచిగా పనిచేసి హాస్పిటల్కి మంచి పేరు వచ్చి ప్రజలు మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటేనే మనకు ట్యాక్స్ ప్రేయర్స్ మనీ నుంచి వచ్చే జీతానికి మనము ఎక్కువ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చాలామంది ఏమనుకుంటామంటే మనకేదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మనం ఏదో చదువుకుంటున్నాము, పని చేసినా చేయకపోయినా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. చాలామంది పని దొంగలు ఉంటారు, పని ఎగరగలుగుతుంటారు. సో ఒక 100 మంది ఉన్న చోట ఒక 20 మంది పని చేయకపోయినా కానీ పని నడుస్తూ ఉంటుంది. ఆ పని చేయని వాళ్ళ శాతం 50% పడిపోయిందంటే మన యొక్క పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో బాగా ఎలా పనిచేయాలి అనే విషయాల గురించి మన బ్రహ్మారెడ్డి సార్ గారు మనకు చెప్తారు. సారు జన విజ్ఞాన వేదిక మరియు చాలా మంచి మోటివేషనల్ స్పీకరు. మా లైఫ్లో కూడా సార్ చెప్పే పాయింట్లు, సార్ వీడియోస్ ఎన్నో చూసి మా యొక్క అభిప్రాయాన్ని కూడా మౌల్డ్ చేసుకుంటూ ఉంటాం మేము. కాబట్టి మీకు కూడా సార్ యొక్క ఉపన్యాసము మిమ్మల్ని కూడా మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న టిప్ మీకు చెప్తా. ఎప్పుడైనా ఇలా వచ్చి ఉపన్యాసం చెప్పమని అడిగినప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ పేర్లు పెట్టి పలకరించకాకండి. ఒక్కరిని మర్చిపోయారు అనుకో వాళ్ళలో మీకు ప్రమాదం ఎదురైంది. ఇప్పుడు ఈయన పేరు చెప్పి ఆయన పేరు చెప్పి ఆయన మర్చిపోతే మీరు పేర్లు చెప్పడం మొదలెట్టగానే అక్కడ ఉండే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నాకు తెలుసు. అది నా పేరు చెప్తారా చెప్పరా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మర్చిపోయినావు అనుకో, మర్చిపోయినారు చూడబా టక్కున ఫీలింగ్ వస్తుంది. ఎవరి పేరు చెప్పలేదు నాకు గొడవలు. అందుకనే నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. అందరికీ నమస్కారం అంట వదిలేస్తాను. పెద్దలందరికీ నమస్కారం. నాకంటే పెద్దోళ్ళు లేరు కాబట్టి ఆ మాట వాళ్ళని నేనే మీకంటే పెద్దోని కాబట్టి అందరికీ నమస్కారం అంటే చిన్నవాళ్ళకైనా పెద్దోళ్ళకైనా సూటబుల్. ఎవరు ఫీల్ గారు. గుంపులో ఒకరిని మర్చిపోతే ఫీల్ అవుతారు. ఎందుకంటే అది గుర్తింపు సమస్య. ప్రతి మనిషికి నేను గుర్తించబడాలని కోరిక ఉంటుంది. మీకు ఎలాగుంటుందో మీ పేషెంట్లకు కూడా ఉంటుంది అలాగే. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అడ్రస్ చేయాలి. నేను ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్స్లోంచి కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. కరోనా టైంలో బాగానే సర్వీస్ చేశారు, తర్వాత సర్వీస్ ఓరియంటేషన్ తక్కువ ఉందని ఒకరు చెప్పారు. కరోనా ప్రపంచవ్యాప్తంగానే జనంలో చాలా మార్పులు తెచ్చింది. కొన్ని మంచి కొన్ని చెడ్డాయి. కానీ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్ అనేది వరల్డ్ వైడ్ స్టడీ చేసి కొంత డేటా మనకి ఇచ్చింది. ఆ డేటా మీకు చెప్తాను. నేను ఆ కరోనా పీరియడ్ అంతా గ్రామాలు తిరిగా, వార్డులు తిరిగా, జనానికి ధైర్యం చెప్పడానికి తిరిగా. దాదాపు 100-150 వ్యాసాలు రాసి పెట్టా, 100 వీడియోలు పెట్టా జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఆ అనుభవంలోంచి నాకు కలిగినటువంటి నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు చెప్తాను. కరోనా వైరస్ తెలుసు మీకు. వైరల్ అఫెక్షన్స్ ఏవైనా 100కి 80 మందిని ఏమీ చేయవు. పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ అంటే
వాళ్ళ లోపల వైరస్ ఉన్నట్టు లెక్క. వరల్డ్ వైడ్ పాజిటివ్స్లో 35% పీపుల్కి ఒక్క లక్షణం కూడా లేదు, అసలు లేవు లక్షణాలు వాళ్ళకి, బట్ దే ఆర్ పాజిటివ్. మరో 45% పీపుల్కి మైల్డ్ లక్షణాలు, కొద్దిగా జ్వరం, కొద్దిగా దగ్గు, కొద్దిగా జలుబు వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయింది. 35 + 45 కలిపితే 80. నేను చెప్పిన లెక్కకు వచ్చిందా? 80% జనానికి ఏమీ కాలేదు. అందుకనే మీరందరూ బతుకున్నారు. మీరు అంత సర్వీస్ చేసినా మీకు ఏం కాలే. ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చేసుకోవడం ఎట్లా అని నేను ప్రచారం చేశాను. నువ్వు 6 అడుగుల దూరం పాటిస్తే, సింగిల్ పాయింట్, దగ్గితే 3 అడుగుల దూరం వైరస్ బయటికి వెళ్తుంది, తుమ్మితే 6 అడుగుల దూరం బయటికి పోతుంది. 6 అడుగులు దాటి నువ్వు అవతలుంటే నీ దగ్గరికి వైరస్ వచ్చే సమస్య లేదు. నువ్వు మాస్క్ కట్టుకోపోయినా ఏం కాదు. ఇది నేను చెప్తుంది అనుకునేరు, కమ్యూనిటీ మెడిసిన్లో ఇచ్చిన డేటా ఇది. మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ అంటే చెదరించుకుంటారు మెడికల్ స్టూడెంట్స్. ఎవడు దాన్ని పట్టించుకోరు, ఎవడు సరిగ్గా చదవడు, దాంట్లో పీజీలు కూడా ఎవడు చేరడు. కానీ ప్రపంచాన్ని బతికించేది అదే. మిగతా అన్ని డిపార్ట్మెంట్లు రోగం వస్తే పని చేస్తాయి, కమ్యూనిటీ మెడిసిన్ రోగం రాకుండా చేస్తుంది. నర్సింగ్ అన్నా డాక్టరింగ్ అన్నా కరెక్ట్ అర్థం ఏంటంటే రోగం వస్తే బాగు చేయటం కాదు, రోగం రాకుండా చేయడమే మన పని అంతా అదే. ఇప్పుడు మీరు కోవిడ్ పీపుల్కి ధైర్యం చెప్తే 80 మంది ఏ వైద్యం లేకుండా బాగైనారుగా. ఇంకో 15 మంది ఏదో హోమ్ ఐసోలేషన్ ఆర్ గవర్నమెంట్ ఐసోలేషన్లో, మన గవర్నమెంట్ ఐసోలేషన్ని కొండ మీద పెట్టినారు, ఒక్కొక్కడికి ఒక ఇల్లు ఇచ్చినారు, మేపినారు, అల్లుళ్ళు మేపినట్టు అంత బాగా తిండి పెట్టారు, దాంతోనే బాగున్నారు. మంచి తిండి తింటే, రెస్ట్ తీసుకుంటే, మంచి ఫ్రీ ఎయిర్ కానీ పీల్చుకుంటే ఈ 15 మందికి ఏం కాకుండా బాగయ్యారు. ఇక 5గురు మిగిలారు. ఈ 5గురిలో మరణించింది 0.9%. 0.9. మన దేశంలో మరణాలు కోవిడ్ పాజిటివ్స్లో 0.9. మనకంటే దరిద్రులు ఆఫ్రికాలో ఉన్నారు, అంటే ఇంకెక్కువ రోగాలు ఉన్న బ్యాచ్ అది. వాళ్ళు 0.3 మరణాలు, అంటే 1000 మందికి 3. మన దగ్గర 1000 మందికి 9. ఇక బాగా అభివృద్ధి అయినాం, మాకు ఎదురు లేదని మాట్లాడుకునే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, అమెరికా లాంటి చోట్ల 5 to 10% మరణించారు. అంటే వాళ్ళు అంటువ్యాధులను 50 ఏళ్ళ క్రితమే జయించారు. అంటువ్యాధులను జయించిన వాళ్ళకి శరీరంలో జనరల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది, అందుకని అంతమంది లేచిపోయారు. మనకు అంటువ్యాధులు ఉన్నాయి కాబట్టి 0.9% మరణించినాం. మనకంటే ఎక్కువ అంటువ్యాధులు ఉండేటట్టు ఇంకా తక్కువ మరణించాం. ఏం చెప్తా ఉంది ఈ డేటా? ఇతర జబ్బులకి వచ్చినటువంటి రోగ నిరోధక శక్తి కరోనాలో కూడా పనిచేసిందని చెప్తుంది. ఎంత అద్భుతమైన ఫైండింగ్ అది! ఇతర జబ్బులకు వచ్చిన రెసిస్టెన్స్ మనల్ని కాపాడింది. వైరస్ లోపలికి పోయి దానికి నీ బాడీ రియాక్ట్ అయ్యి నీకు యాంటీబాడీస్ తయారై ఆ యాంటీబాడీస్ రక్షించడానికి 3 to 6 weeks పడుతుంది. కానీ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏమీ కాకుండా ఎట్టు బాగైనారు అంటే ఇదివరకున్న రెసిస్టెన్స్ ఉపయోగపడదు. అద్భుతమైన ఫైండింగ్ అది. ఎవరి 5% అంటే షుగర్ జబ్బులోళ్ళు, బీపీ జబ్బులోళ్ళు, క్యాన్సర్ వాళ్ళు, కార్టికోస్టెరాయిడ్స్ వాడే బ్యాచ్, ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూముల్లో కూర్చునేటోళ్ళు, ఎయిర్ కండిషన్ కార్లలో తిరిగేటోళ్ళు, రైళ్ళలో, విమానాల్లో తిరిగేటోళ్ళు, అంతా ఎయిర్ కండిషన్ బ్యాచ్ ఇదంతా. వుహాన్ నుంచి రోజుకు 100 విమానాలు బయలుదేరి చైనా నుంచి డిసెంబర్ 2019 అంతా కొన్ని వేల మందిని ప్రపంచమంతా తీసుకెళ్ళింది ఎయిర్ కండిషన్ విమానాలు. వాళ్ళు ప్రపంచానికి రోగాన్ని ఇచ్చింది. ఆ తర్వాత మనం యథాశక్తిన ఎయిర్ కండిషన్ల బ్యాచ్ అందరికి ఇచ్చింది. 237 మంది శాస్త్రజ్ఞులు 2020 జూలై 31వ తేదీ ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇచ్చారు. అదేంటంటే మీరేదో దగ్గితే తుమ్మితే జబ్బు వస్తుంది అంటున్నారు, గాలిలో కూడా వైరస్ వెళ్తుంది, ఇది చెప్పటం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అని వాళ్ళకి పెద్ద రిపోర్ట్ రాశారు.
భయపడి వణికిపోయింది ప్రపంచం మా రిపోర్ట్కి. వాళ్ళే తప్పు చెప్పాల, కరెక్టే చెప్పినారు. నువ్వు మాస్క్ కట్టుకున్నా కట్టుకోకపోయినా 6 అడుగుల దూరం మెయింటైన్ చేసినా చేయకపోయినా 10% వైరస్ గాలిలో కలుస్తుంది ఖాయం. దాన్ని ఎవడు ఆపలేడు. 10% వైరస్ గాలిలో కలిసేది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయిన వైరస్ రోగం తీసుకురావడానికి దాని బలం చాలదు. ఏజెంట్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. కానీ రెసిస్టెన్స్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. గాలిలో కలిసిన వైరసే మనల్ని బతికించింది. మరి లాక్డౌన్ పీరియడ్లో బయటకు వచ్చిన యువకులందరినీ కర్రలు పెట్టి కొట్టించడమే పోలీసు వాళ్ళతో. వాళ్ళ వల్ల కదా మనం బతుకున్నాం. ఇప్పుడు వాళ్ళని ఎందుకు కొట్టించినాం? పోలీసుల కంటే వైద్యం తెలియదు. వైద్యం తెలిసిన మేము చెప్తే ప్రభుత్వాలు వినలేదు. దానికి సాక్ష్యం చెప్తానండి. ముంబైలో ధారావి స్లమ్, మురికివాడ, 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6.5 లక్షల మంది జీవిస్తారు అక్కడ. మొదటి వేవ్ కరోనాలో అక్కడ కానీ జబ్బు వస్తే గుట్టలు మరణిస్తారని భయపడ్డాం మేమందరం. కరోనా వచ్చింది, పోయింది. దేశంలో యావరేజ్ 0.9% మరణాలు, అక్కడ కూడా అంతే మరణాలు. 6 అడుగుల దూరం మెయింటైన్ చేయడం కూడా కుదరదు వాళ్ళకి. హయ్యెస్ట్ రెసిస్టెన్స్ ఇండియాలో నమోదైన ప్లేస్ ధారావి స్లమ్ 58%, సిటీస్లో 40%, విలేజ్లో 25% నమోదైంది రెసిస్టెన్స్. ఏం చెప్తా ఉంది డేటా? గాలిలో కలిసిన వైరస్ ప్రమాదం లేదు. ఈ జనరల్ హాస్పిటల్ మొత్తం కోవిడ్ హాస్పిటల్ కింద మార్చినాం. నేను అనేక మందిని నా ఫ్రెండ్స్ని ఇక్కడే జారమని చెప్పినా ఒక్కరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్కి నేను పంపితే లక్షలు తింటున్నారు. ఏమో డాక్టర్లు మామూలు వాళ్ళు లేరాడ, తిమ్మింగళాలు ఉన్నారాడ. ఒక్కసారి లాక్డౌన్ తీసేసినాక ఈ ఊళ్ళోనే తిమింగలాలు మింగేసిన జనాన్ని, ప్రతి పాజిటివ్ని అడ్మిట్ చేసుకుని 20 లక్షలు తినేసినారు. ఏ తిమింగలమని నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుసులే తిమింగలాలు ఎక్కడ ఉంటాయి, నేను చెప్పాలనా? లాక్డౌన్ నుండి ప్రశాంతంగా బతికినారు జనం. పొల్యూషన్ లేదు, జనం తిరిగేది లేదు ఎక్కువ. 180 రోగాలు ఆటంతరే పోయింది, బాగేది. లాక్డౌన్ తీసేసినా కూడా ఇందాక నేను చెప్పిన 80% వైద్యం అక్కర్లేదు కదా, వాళ్ళను కూడా అడ్మిట్ చేసుకొని 20-30 లక్షలు తినేసినారు. వైద్య శాస్త్రం జనాన్ని బతికించాలా, పీల్చి పిప్పి చేసి వాళ్ళ ఆర్థిక వనరులను లాగేసుకొని చంపేయకూడదు. అట్లాంటి వృత్తిలో మీరు మేము ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు జనానికి మేలు చేయలేకపోయినా నాకు బాధ లేదు, కీడు చేయకూడదు. మనం ఎవరి మీద కీడు చేయకూడదు. ఇది ఫండమెంటల్ ఈ వృత్తిలో మనం నేర్చుకోవాల్సింది. ఒక్కోసారి మేలు చేయలేము. జబ్బు బాగా ముదిరిపోయేస్తే మన కళ్ళెదురుగా చచ్చిపోతారు. నేను ఎంతమందిని చూసాను నా కళ్ళెదురుగా మరణించిన వాళ్ళు. ఏం చేయలేనప్పుడు డాక్టర్ ఏమీ దేవుడేం కాదు. దేవుడు కూడా అందరినీ బతికించడు, టైం అయినాక లేపేస్తూ ఉంటాడు ఆయన కూడా. అంటే దేశంలో దేవుడైనా మనిషి అయినా టైం అయినాక మనుషులు పోవాల్సిందే. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళకు ఉన్నాయి. చంపే ఏర్పాటు ఈశ్వరుడికి ఇచ్చినాం, పుట్టించే ఏర్పాటు బ్రహ్మదేవుడికి ఇచ్చినాం, మధ్యలో పోబెట్టి పోషించే ఏర్పాటు విష్ణుమూర్తికి ఇచ్చినాం. పంచినాం పనులు వాళ్ళకు కూడా. మనం ఎట్ట పంచుకున్నామో అట్లే వాళ్ళకి పంచినాం. చనిపోకుండా ఉండరు. కానీ మనంతటా మనము నష్టం చేయకూడదు. నేను లాభం జరిగేది చెప్తాను. ఇప్పుడు ఈ డేటా చాలా లాభం కలిగించే డేటా. ఈ డేటా నాకు కరోనా మొదలైన నెలకే తెలుసు. నేను మొత్తం 2 ఏళ్ళు మాస్క్ లేకుండా తిరిగాను. ఏం కాదు, కట్టుకోవాలనుకుంటే మాస్కులు ఆడక్కర్లా. సున్ని వాడుకో, చిరకం వాడుకో, టవల్ వాడుకో, కర్చీఫ్ వాడు, నాప్కిన్ వాడు, ఏమి లేదా చెయ్యట్టు పెట్టుకో. ఇక్కడ ఆగిపోయింది వైరస్. ఎవరైనా దగ్గినా తుమ్మినా ఇక్కడ ఆగిపోయింది. చేతికి ఏం ఖర్చు అవుతుంది? చేయి కడుక్కో. తర్వాత మొదట్లో మీకు గుర్తుంటే కరోనా మొదట్లో ఇట్లా పెట్టుకోండి అని చెప్పినారు, గుర్తుందా? తర్వాత ఎందుకు మానేస్తారు? మాస్కులు అమ్ముకోవడానికి. గాలిలో వ్యాపిస్తుంది,
వైరస్ అని చెప్పిన తర్వాత మాస్కుల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కోట్లు అయింది. ఈ చిన్న మాస్కులు ఇప్పుడు ఈ పిల్లలు వాడుకునే మాస్కులు అట్టాడిలే ఇవన్నీ 20-30 రూపాయల మాస్కులు. అప్పుడు పెద్ద పెద్ద గుబ్బలు ఉండే మాస్కులు వచ్చినాయి. 1600 మాస్కులు, 2000 రూపాయల మాస్కులు. నాకు ఒక ఫ్రెండ్ బహుమతి ఇచ్చినాడు 1600 రూపాయల మాస్కులు నువ్వు పెట్టుకొని. నేను డెమో ఇవ్వడానికి వాడుకున్నా ఈ మాస్క్ దండగా అని చెప్పడానికి. దేనికా మాస్కు 1600. 10 లక్షల కోట్ల మాస్కుల వ్యాపారమా? కరోనా లాంటి బీభత్సకరమైన జబ్బు వచ్చి జన్మందరూ భయపడి చస్తూ ఉంటే వ్యాపారాన్ని వాడుకున్నారు వీళ్ళందరూ వ్యాపారస్తులు. మనం చెప్పాలా డేటా జనానికి. నేను చెప్పిన డేటా చాలామంది నాలాగే చెప్పినారు. నేను మా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఒక కుర్రోడు పట్టుకొని నన్ను, ఏం సార్ నీ వయసు పెద్దగా ఉన్నట్టున్నాడు, ఆవు 73 అన్న. నువ్వేంది ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు కరోనా పీరియడ్ అయితే మాస్క్ లేకుండా అన్నాడు. వినాలని ఉంది ఆయన. అవి వింటా సార్ అని. నీ ఫ్రెండ్స్ అందరిని పట్టరా నా మీటింగ్ వెళ్తున్నా. ఒక 50 మందిని పట్టుకొస్తే అందరికి కనిపించి 6 అడుగుల దూరం ఉంటే కరోనా జబ్బు రాదు. దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా చేయడం పెట్టుకో, ఈ చేయగడుకో. ఎవడన్నా దగ్గినా తుమ్మినా నువ్వు చేయడం పెట్టుకో, ఇక్కడ అయిపోతుంది వైరస్. ఇంత సింపుల్ వ్యవహారానికి గందరగోళం చేసి జనాన్ని అందరిని భయపెట్టి వ్యాపారాలు చేసుకొని అప్పటికే మూలిగే నక్కలాగున్న జనం ఎత్తుని తాటికాయలాగా పడేసి ఉన్న ఆర్థిక వనరులను పీల్చి పిప్పి చేసేస్తారు ఆ వ్యాపారస్తులు. ఆ డేటా మనకి తెలియాలి కరోనా గురించి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకు తెలియాల్సింది. ఇప్పుడు మీ దగ్గరికి రోగము అనుకుని వచ్చేటోళ్ళు జనం, నేను డాక్టర్లకు కూడా ఇదే చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళు వస్తారో నాకు తెలుసు. మొత్తం దేశంలో ఉండే 140 కోట్ల మందికి ఒక ఏడాదిలో ఏ రకమైన రోగం ఇన్నిన్ని వస్తాయని లెక్కేస్తే దాని పేరు రోగాల బరువు అంటారు. దాన్ని రోగాల బరువు, డిసీజ్ బర్డన్. అంటే 140 కోట్ల మందికి ఒక ఏడాదిలో ఒక్కసారి జలుబు వస్తే 140 కోట్ల రోగాలు, ఒక్కసారి పొడి దగ్గు వస్తే ఇంకా 140 కోట్ల రోగాలు, 2 సార్లు కడుపు నొప్పి వస్తే 280 కోట్ల రోగాలు, గుండె జబ్బులు ఒక 20 కోట్ల మందికి వస్తే 20 కోట్లు లెక్కేయాలి. అట్లా క్యాన్సర్ జబ్బు 1 కోటి మందికి వస్తే ప్లస్ 1 కోటి, అరుదుగా వచ్చే ఒక రోగం 10,000 మందికి వస్తే ప్లస్ 10,000, అట్లా లెక్కేస్తారు. ఈ లెక్క గవర్నమెంట్కి ఎందుకంటే ఆ దేశంలో ఉండే ప్రజలకు ఎటువంటి ఆరోగ్య అవసరాలు తీర్చాలి, ఎటువంటి వైద్య అవసరాలు తీర్చాలి. ఆరోగ్య అవసరాలు వేరండి, వైద్య అవసరాలు వేరు. ఆరోగ్య అవసరాలు అంటే తిండి, మంచినీళ్ళు, పరిశుభ్రత ఇలాంటివన్నీ. వైద్య అవసరాలు అంటే మందులు, ఆపరేషన్ సామాగ్రి, ల్యాబొరేటరీ పరికరాలు, నర్సులు, డాక్టర్లు, బెడ్లు, ఇవి వైద్య అవసరాలు అంటే. అవి ఎన్నెన్ని ఉండాలి అని లెక్కలేసుకొని బడ్జెట్ని కేటాయించుకోవాలి అంటే ఈ లెక్కలు ప్రతి చిన్న దేశానికి కావాలా, ప్రతి పెద్ద దేశానికి కావాలి. మన దేశంలో ఈ లెక్కలు 5% తేడాతో లెక్కేస్తారు. నీకు అడ్వాన్స్డ్ కంట్రీస్లో 1% తేడాతో లెక్కేస్తారు. ఈ కన్సెప్ట్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటారు. నా చాలా ఇంపార్టెంట్ కన్సెప్ట్. రోగాల బరువు దాని పేరు, డిసీజ్ బర్డన్. నేను చూసా నా ఓపీల్లో, నా దగ్గరకు వచ్చి జనాన్ని అందరూ అనలైజ్ చేస్తే నాకు తేలింది ఏంటంటే ఈ రోగాల బరువులో 80%, ప్లీజ్ రిమెంబర్, దే మెరిట్ నో ట్రీట్మెంట్ ఎక్సెప్ట్ రీఅష్యూరెన్స్. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన రోగాల్లో కూడా 180 మందికి వైద్యం అక్కర్లేదు. కాస్త నవ్వుతూ మాట్లాడితే బాగైపోతారు. ఏమి ఇంకా సీరియస్గా ఉన్నారు చాలా మంది. నవ్వుతూ మాట్లాడమంటే నవ్వితే మీకేం పోతుందమ్మా? మీకు ఆరోగ్యం వస్తుంది నవ్వితే. హ్యాపీగా నవ్వగలిగినోడికి 40 రకాల రోగాలు రావు. సీరియస్గా ముఖం పెట్టుకుంటే మీ ముఖాన జొన్నలు ఇసిరేస్తే పేలాలు తయారవుతాయి. ఆ బ్యాచ్కి 40 రకాల రోగాలు వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ, ప్రొఫ్యూజ్గా నవ్వండి. పెద్ద నవ్వు నేను చెప్పడంలా, చిరునవ్వు. మీరు రాజుగారి సెంటర్కి వెళ్ళి ఆ పోలీస్ ఠాణా దగ్గర నిలబడి పెద్దగా పక్కపక్క నవ్వితే ఏమైంది అమ్మాయికి అనుకుంటారు, అనుమానం వస్తుంది అట్లా నవ్వితే. చిన్న నవ్వు, చిరునవ్వు, ఎక్కడా ఇబ్బంది లేనిది. పేషెంట్ కనపడగానే ఈ న్యూసెన్స్ గాడిద కొడుకులు ఇచ్చినారు అనుకోకుండా
ఏమండి ఏం ప్రాబ్లం? నవ్వుతూ అడగండి. సగం పోతాడు రోగం. ఎందుకంటున్నానంటే రోగి వాడికి రోగం ఉన్నా లేకపోయినా రోగం ఉందనుకొని వస్తాడు మన దగ్గరికి. భయపడతా ఉంటాడు వాడు. అట్లాంటి వాడికి ఒక చిరునవ్వుతో రీఅష్యూరెన్స్ ఇస్తే సగం పోతుంది భయం. నా దగ్గరికి ఒకసారి ఓ ఫ్యాక్షన్ నాయకుని పట్టుకొచ్చారు. 5-6 హంగుదారులు ఇతు పక్కన కత్తులు కిత్తులు పట్టుకునే బ్యాచ్. వాడికి కిడ్నీ రోగం వచ్చి సస్తవ 6 నెలల్లో చెప్పినాడు ఎవరు మా డాక్టర్ సోదరుడు. వాడు వచ్చాడు నా దగ్గరికి. పరీక్ష చేస్తే ఏ కిడ్నీ రోగం లేదు. ఓ 10 నిమిషాలు అయినాక నీకు ఏ రోగం లేదు బ్రదర్, నువ్వు అందరం బతికినట్టే బతుకుతావు అన్న. అందరూ బతికినట్టు ఎందుకున్నానంటే ఫ్యాక్షన్ గాడు కదా, ఎవడన్నా పొడి చేస్తే సస్తాడు. అందుకని అంత గ్యారెంటీ ఇవ్వాలా నేను. అందరూ బతికినట్టే బతుకుతాను అన్న. వెంటనే వాడి యాటిట్యూడ్ మారిపోయి ఇట్లని చుట్టూ అందరిని అదిలిస్తూ ఉన్నాడు. నీ గ్యారెంటీ బతుకుతాను తెలిసినాక. అది యాటిట్యూడ్. అంటే రోగం లేనివాడికి రోగం ఉందని ఎందుకు చెప్పాలి మనం? ఈ 180 ఏంటని మీరు అడగచ్చు. నేను చెప్తున్నా ఏంటవి. ఒకటో గ్రూప్ సెల్ఫ్ లిమిటింగ్ రోగాలు. ఇందాక నేను చెప్పిన కరోనా ఇది సెల్ఫ్ లిమిటింగ్ రోగం. ఆ 0.9%కి తప్ప మిగతా అందరికీ సెల్ఫ్ లిమిటింగ్. ఆ చివరి 5%లో ఇతర రోగాలు ఉన్న వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకుంటే చాలు. మిగతా 95 గురించి మనం ఏ జాగ్రత్త తీసుకున్నా బతికినారో బతుకుతారు, వాళ్ళు గాలికి వదిలేసినా బతుకుతారు. మనకి అది కరోనాని నిరూపించిందిగా. ఈరోజు మనకు వచ్చే జ్వరాలలో షార్ట్ వైరల్ ఫీవర్ 70 to 80%. షార్ట్ వైరల్ ఫీవర్స్ దే మెరిట్ నో ట్రీట్మెంట్. అభివృద్ధి అయినటువంటి దేశం బ్రిటన్, మనకంటే అభివృద్ధి అయిన దేశం. అక్కడ ప్రజల యొక్క జీవన పరిస్థితులు మన దేశ జనం జీవన పరిస్థితులు కంటే 20 రెట్లు బెటర్గా ఉంటాయి. అటువంటి దేశంలో నేషనల్ హెల్త్ సర్వీస్ అని జాతీయ ఆరోగ్య విధానం అని ఒకటి ఉంది. అక్కడ ఒక్కో డాక్టరు 100-150 కుటుంబాలకు బాధ్యుడు. ఆ కుటుంబాలు ఎవరికైనా జ్వరం వచ్చి ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తా వినండి. ఫోన్ చేస్తే నీకు జ్వరంతో పాటు ఫిట్స్ ఉన్నాయని అడుగుతారు. లేవు అన్నారు అనుకో. జ్వరంతో పాటు తీవ్రంగా కడుపు నొప్పి ఉందా అని అడుగుతాడు. లేదు అన్నారు. జ్వరంతో పాటు ఏమైనా అబ్నార్మల్ బ్లీడింగ్ ఉందా, మూత్రంలో బ్లీడింగు లేదు ఇతరత్ర అడుగుతాడు. అవేమి లేవంటే డాక్టర్ ఏం చెప్తారంటే 5 రోజులు చూడండి, ఎక్కువ ఇబ్బందిగా ఉంటే పారాసిటమాల్ వేసుకో, మీ ఇంట్లో ఉన్నాయి కదా, ఓవర్ ది కౌంటర్ దొరుకుతేవి ఏ దేశంలోనైనా సరే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లా. అక్కడికి తగ్గకుండా 5 రోజుల తర్వాత ఉంటే అప్పుడు రా నా దగ్గరికి అంటారు. అరే అంత అభివృద్ధి అయిన దేశం ఆ స్టాండ్ తీసుకుంటే ఇక్కడేం జరుగుతుంది? మన జనరల్ హాస్పిటల్ అయితే నీకు ఇది వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, 5 రోజులు ఆగని చెప్తే న్యాయమేం జవాబు? అది చిరునవ్వుతో చెప్పండి. నిజంగా ఏం కాదా అంటారు. 4 సార్లు అడుగుతాడు. కోపగించుకోకండి, భయం వాడికి 4 సార్లు అడుగుతాడు. అదే ప్రైవేట్ హాస్పిటల్ మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మా డాక్టర్లు ఏం చెప్తారు? జ్వరం అనగానే సీరియస్ ముఖం పెడతారు. వీడు వాడు భయంతో వీడు సీరియస్ ముఖం ఎందుకు పెడతాడు అంటే సీరియస్ ముఖం పెడితే తప్ప సీరియస్ విషయాలు చెప్పలేము. జ్వరం అయితే టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, మెదడువాపు కావచ్చు, వాడికి చదువుకునే అని చెప్తాడు. వాడికి భయం పెరుగుతూ ఉంటుంది. వైరల్ ఫీవర్ కావచ్చు, 5 రోజుల తర్వాత రారా అని చెప్పడం. ఫీజు ఎంత? కరోనా అయినాక 500 అయింది ఫీజు మా దగ్గర. ఇదివరకు 300 ఉండేది. 500 ఫీజు ఇవ్వాలి. వాడు ఎక్కడో నంద్యాల నుంచో చాకలమర్రి నుంచో వస్తాడు 100 కిలోమీటర్ల నుంచి. నా దగ్గరికి వస్తే నేనేం చెప్తా తెలుసండి, నీకేం రోగం లేదు, ఇంటికి పోంటా. ఎర్రోళ్ళు చూసినట్టు చూస్తారు నన్ను. అర్థమైందా మీకు? అక్కడ చెప్తే ఎర్రోళ్ళు చూసినట్టు చూస్తారు. 500 రూపాయలు ఫీజు ఇచ్చి 100 కిలోమీటర్ల నుంచి వస్తే ఏం లేదంటవా అంటే నేను ఏదైనా ఇచ్చినా నీ దగ్గరికి అని అనుకుంటున్నాడు. అనుకుని డాక్టర్ గారికి వైద్యం రాదని తీర్మానించుకుంటాడు. తీర్మానించుకొని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అటు వెళ్ళిపోతాడేమో అని మేము అనుకొని మేమేం చేస్తామంటే 2000 రూపాయలకి పరీక్షలు రాస్తాం, 1000 రూపాయలకి మందులు రాస్తాం. 3000 వదిలిపోతే అప్పుడు వీడికి 500 ఇవ్వడం కరెక్ట్ అనుకుంటాను. నేనైతే నా పద్ధతి మార్చుకోలేదు. నా ప్రాక్టీస్ అంతా సక్కనాకింది. పోతే పోయా
అంత దుర్మార్గమైన జీవితం ఏం బతకాలని నా అభిప్రాయం. ఇప్పటిదాకా నన్ను జనమే బతికించినారు. ఈ వైద్యశాల నాకు వైద్యం నేర్పించింది. ఈ జనమే పన్నులు కట్టి ఆ డబ్బుల్లోంచి నా వైద్యానికి ఇచ్చినారు నేర్చుకోవడానికి. నేను నేర్చుకున్నప్పుడు 10,000 నా ఇల్లు ఖర్చు పెట్టింది. గవర్నమెంట్ 1,00,000 ఖర్చు పెట్టింది. 10 times వాళ్ళు చదివించినారు నన్ను. రోగులందరూ నాకు రోగాల గురించి నేర్పించినారు. వార్డుల్లో పడుకొని బాధపడుతూ ఉండేవాళ్ళు. మేము తెల్ల సొక్కాలు తగిలించుకొని మీలాగా 10 మంది బ్యాచ్ స్టెత్తులు తగిలించుకొని పోయేవాళ్ళం. ఒక వార్డులో కడుపులో గడ్డ అయితే చూసి అందరం పడుకోని చెప్పి నొక్కి అని పడి పాపం అందరూ ఇంతమంది డాక్టర్లు చూసినారులబ్బా ఎంత పెద్ద వైద్యం చేస్తారు అనుకున్నారు. అంతా నొక్కినాక ఇది పోతున్నాం మేము స్టెత్తులు తగిలించుకొని. ఏం సార్ అట్ట పోతారు అన్నాడు. నేను పోవాలి కదా అన్నాం. మరి మందులు రాయరా అన్నాడు. పెద్ద డాక్టర్ వస్తలేదు. మరి మీరందరూ ఎవరు? మీరందరూ బుల్లి డాక్టర్లు. మేము పోతా ఊరుకున్నామా పనులారా? ఇంకో బ్యాచ్ కనపడాలి మా క్లాస్మేట్స్. వాళ్ళకి చెప్పాను భలే కేసు ఉంది పో వార్డు నెంబర్ 4లో 10వ నెంబర్ బెడ్లో అన్న. వీళ్ళు వచ్చారు మళ్ళా పడుకో అన్నారు. మళ్ళా పడుకోవాలని అన్నాడు. అది మేము చూడద్దు అయితే వాళ్ళైనా చూసేది అని దబాయించి పడుకోబెట్టి మళ్ళీ నొక్కినారు. ఇందుకు ఏంది నాడు జబ్బు అంటే పొట్టలో క్యాన్సర్ భలే చేతికి తగులుతూ ఉంది. భలే కేసు ఏందిరా సత్తనోడు. వాడికి 3 నెలలు ఆపరేషన్ చేయకుండా ఆపినారు మా పెద్ద డాక్టర్లు. ఎందుకంటే ఫైనల్ ఇయర్ పరిశ్రమకి పెట్టాలని. ఈ లోపల బెడ్ ఖాళీ అయిపోయింది. వాళ్ళందరూ మనకు వైద్యం నేర్పించారు. మాకు నేర్పించారు. వాళ్ళందరూ బాధలు పడుతూ చచ్చిపోతామని తెలిసి కూడా మాకు వైద్యం నేర్పించారు. మన బంధువులు ఎవరైనా మరణిస్తే తీసుకెళ్ళి కాల్ చేస్తాం, బూడి చేస్తాం. కళ్ళనీయం. కళ్ళు ఇవ్వచ్చుగా, ఇద్దరిలో బతుకుతారుగా. సరేలే అటు చచ్చిపోయిన వాళ్ళు కిడ్నీలు ఇవ్వడము, గుండె ఇవ్వడము, ఊపిరితిత్తులు ఇవ్వడం కొంత కష్టమే. ఏదో బ్రెయిన్ డెత్ అయితే ఇవ్వడం సులభం. మా డాక్టర్ గారు ఈ మధ్యన ఇప్పించినారు. బ్రెయిన్ డెత్ అయితే 8 మందిని బతికించినాడు ఆయన. ప్రభాకర్ రెడ్డి గారు. మీకు తెలుసో తెలియదు. కప్పట్లు కొట్టారంటే మీకు తెలియదులే. అందుకని నేను మీరు చెప్తున్నాను. అభినందిస్తున్నారు, మంచిది. అది బ్రెయిన్ డెత్ అయితే ఇవ్వచ్చు. అట్లా మామూలుగా చచ్చిపోయిన వాళ్ళని తీసుకోరు. అట్లా కళ్ళు ఇవ్వచ్చు. 2 కార్నియర్. కళ్ళంతా గుడ్డు బీక్కొని పోరు ఆ సినిమాల టైపులో లాగా. ఇవ్వం. బూడి చేస్తే మట్టిలో కలుస్తాం, కాలు చేస్తే గాలిలో కలుస్తాం. ఇదైతే ఎరువు, అదైతే కాలుష్యం. అనాథలు మరణిస్తే మా కాలంలో ఎవరు రారు వాళ్ళ కోసం. 4 రోజులు ఆ పక్కన ఉంది మార్చుని అక్కడ పెట్టి ఎవరు రాకపోతే అనాటమీ థియేటర్కి ఇస్తారు. పెద్ద తొట్టి. ఆ తొట్టి నిండా ఫార్మలిన్. వాళ్ళందరినీ 40 మంది దాంట్లో ఉడకబెడతారు. గుర్రం జాషువా కవిత్వంలో చెప్పినట్టు శ్మశానంలో జనమందరూ ఏకమవుతారంటాడు. ఈ తొట్లో అందరూ ఏకమవుతారు. ఆ తొట్లో పడుకోబెట్టినాను. ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి స్టీల్ బల్ల మీద పడుకోబెడతాం. బతికినప్పుడు బువ్వ కూడా పెట్టాం. చచ్చిపోయినాక స్టీల్ బల్ల. చుట్టూ తలకాయకు 10 మంది విద్యార్థులు, పొట్టకు 10 మంది, ఈ చేతికి 5, ఆ చేతికి 5, కాలికి 5, ఈ కాలికి 5, 40 మంది చుట్టూ చేరి ఒకడు కోస్తూ ఉంటాడు, ఇంకొకటి కన్నింగ్హామ్ మాన్యువల్ చదువుతూ ఉంటాడు. మిగతా వాళ్ళు ఇప్పుడైతే సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటారు. అది సీన్. కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎవరా మనిషి? ఆ బల్ల మీద పడుకున్న వ్యక్తి. ఊరేంది, పేరేంది? బతుకున్నప్పుడు ఊరుంది, పేరుంది. చనిపోయినాక బల్ల మీద పడుకున్నప్పుడు ఏమీ లేదు. దట్ పర్సన్ ఈజ్ టీచింగ్ అస్. ఆ మరణించిన వ్యక్తి నేర్పిస్తున్నారు వైద్యం. నేను అందుకనే మా ప్రిన్సిపాల్ గారు అనాటమీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆమె. మేమందరం కాగితాలు తయారు చేసిన ఒక 20 మందిని. చచ్చిపోయినాక మా శవాలు ఈ కాలేజీకి ఇవ్వాలని. నాది కూడా ఇస్తారు. నా కొడుకులకు ఒప్పించిన, సంతకాలు పెట్టించిన, మళ్ళీ మీరు మాట తప్పకాకని రాని. చచ్చిపోయినాక మళ్ళీ బూడి చేయాలంటే ఒకవేళ సమాధి కట్టాలని ఒక ఎంట్రుక బిక్కెళ్ళి పెట్టుకోపోండి తప్ప నన్ను మాత్రం ఇక్కడ ఇవ్వాలని చెప్పాను. ఒక ఎంట్రుక మీద కట్టుకో సమాధి. ఏమైంది? లేకపోతే గోరిస్తా కావాలంటే. నన్ను నా తొట్టులో బండ పెడతారు. నా మీద కూడా తుమ్మ ముద్దులు పెడతారు లేచిపోతానని. మళ్ళీ ఈ బల్ల మీద పడుకోబెడతారు. విద్యార్థులందరూ చుట్టూ చేరి చదువుతా కోస్తూ ఉంటారు. ఆ పొట్ట కోసేటోడు ఒకడు ఉన్నాడు. బాగానే లావుగానే ఉన్నాడు. వాడు కూడా
వాడు పుట్టగోస్తూ ఒక కామెంట్ చేశాడు నా మీద, ఎంత లాభం ఉందని నా కొడుకు పుట్ట అని. నాకు కోపం వచ్చి లేచి కూర్చున్నా. యా, దట్ ఈజ్ ద మోటివేషన్ అంటే. నాకేంది మోటివేషన్ మీరు అడుగుతారు. ఏం మీకు వచ్చి ఈ వయసులో క్లాస్ చెప్పకపోతే నాకేం పని నడవదా? నాకు మస్తు పనులు ఉన్నాయి. నాకున్న మోటివేషన్ నేను చచ్చిపోయేదాకా నా తోటి జనానికి ఉపయోగపడాలి. అది నా మోటివేషన్. అండ్ ఐ లవ్ టీచింగ్. చదువు చెప్పడం నాకు ఇష్టం. నేను మెడికల్ కాలేజ్లో చేరిన 1968 చదువు చెప్తానే ఉన్నా నా క్లాస్మేట్స్కి, జూనియర్స్కి, సీనియర్లకి. అట్లా చదువు చెప్తే నాకు ఎంత లాభమో మీకు తెలియదు. నేను ఇంక పుస్తకాలు చదవకుండానే పరీక్షలు రాసి పడేశాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది మొత్తం మీద. ఆ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ దిక్కుమాలలో ఒక 3 ఉన్నాయి: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. నా పేరు కూడా అక్కడ రాసి ఉంది. ఇంకా అంటే గోల్డ్ మెడల్ ఇచ్చినారు పొరపాటున. అంటే నా క్లాస్మేట్ ఒక అమ్మాయి నాకంటే తెలివిగలది ఉంది, ఆమెకి ఇవ్వాలి. ఆమె బీఎస్సీ చదివించినందుకు ఇలా కనకసూద అమ్మాయి పేరు. నాకంటే తెలివిగలదంటే మార్కులు దండిగా వస్తాయి. 8 గోల్డ్ మెడల్ వచ్చినాయి ఆమెకి, నాకు ఒకటే వచ్చింది. అది కూడా ఆమెకి ఇచ్చుంటే పోయేది. కానీ నాకు గోల్డ్ మెడల్ లేకపోయినా ఐఎమ్ హ్యాపీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్లీజ్ రిమెంబర్ యూ మస్ట్ బి హ్యాపీ వాట్ ఎవర్ యూ డూ. నేను ఎల్లప్పుడూ హ్యాపీగానే ఉంటా. ఎండ్ ఆఫ్ ది డే దాకే కాసుకోండి. నేను ఇప్పుడు ఈ క్లాస్ అయిపోగానే హ్యాపీగా ఉంటా, ఇప్పుడు హ్యాపీగానే ఉంటా. ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ ఇన్ యువర్ లైఫ్? ఫైనలీ దట్ మార్క్స్ వాట్ యు ఆర్, వెదర్ యు ఆర్ లివింగ్ ఫ్రూట్ఫుల్లీ ఆర్ నాట్. దట్ ఈస్ ద ఫైనల్ కౌంట్. మీరు ఈరోజు నర్సింగ్ వృత్తి తక్కువ కాదు, అది రిమెంబర్. నర్సింగ్ వృత్తిలో పర్ఫెక్ట్గా లేకపోతే డాక్టర్లు ఒక్కడు కూడా తన వృత్తిని సరిగా చేయలేడు. ఇట్ ఈజ్ సింబయాసిస్. ఇట్ ఈజ్ సింబయాసిస్. కలిస్తేనే పేషెంట్లు బాగుండేది. పేషెంట్ను చంపడం మాకంత బాగా చేత కాదు, మీరైతే జయప్రదంగా చంపగలరు, డౌట్ లేదు. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తే అనలైజ్ చేశాను నేను. 4 కారణాలు ఉన్నాయి. ఓ ప్రాబ్లం పేషెంట్కి ఎదురైతే దాన్ని పరిష్కరించే స్కిల్ లేదనుకో డాక్టర్కి, పేషెంట్ చచ్చిపోతాడు. స్కిల్ కంటే ముందు ఆ ప్రాబ్లం గురించిన నాలెడ్జ్ లేదనుకో పేషెంట్ చచ్చిపోతాడు. దానికంటే ముందు అక్కడ ప్రాబ్లం ఉంది అనే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నీకు లేకపోతే పేషెంట్ చచ్చిపోతాడు. దానికంటే ముందు అక్కడ నువ్వు ఉండాలా. నేను అన్నిటికీ ఎగ్జాంపుల్ ఒక కేసులో అని చెప్తాను. నా దగ్గరే జరిగింది. ఓ పేషెంట్కి హిస్టెక్టమీ చేయాల్సి వచ్చింది. నా జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయి, ఈ కాలేజీలో చదివిపోయిన అమ్మాయి, వేరే చోట ప్రాక్టీస్ చేస్తూ, నేను ఇప్పటికే హిస్టెక్టమీలు అనేవి చేస్తున్నాను సార్, నేను నీ దగ్గర ఏమన్నా 2 కేసులు ఉంటే పెడితే నేను ప్రాక్టీస్ కోసం చేస్తానండి. ఓకే చేసుకున్నా. నేను కొంచెం దూరంలో, అంత దూరంలో ఓపీలో కూర్చొని ఉన్నా. నేను నేర్పించే విధానం దగ్గరుండి చేయబెట్టి నేర్పను. నీకు చేయటం వచ్చంటే చేయను, ప్రాబ్లం ఉంటే నాకు చెప్పంట. అంటే వాళ్ళు ఏం ప్రాబ్లం క్రియేట్ చేసినా ఎదుర్కోగలన ధైర్యం నాకు ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. ఆమెకి అసిస్టెంట్గా ఆమె చెల్లెలే నా దగ్గర పనిచేస్తుంటే ఆమె తీసుకుంది. నా దగ్గర రెగ్యులర్గా పనిచేసిన డాక్టర్ అనస్థీషియా ఇచ్చాడు. ఉదయం 6ంటికి కేసు పెట్టుకున్నారు. ఈ పేషెంటు నా దగ్గర ఇదివరకు పనిచేసిపోయిన స్టాఫ్ యొక్క బంధువు. నా పోస్ట్ ఆపరేటివ్లో ఒక స్టాఫ్ మీలాగా ఉంటాడు. కేసు ఆలస్యమైద్దని పోస్ట్ ఆపరేటివ్లో రెగ్యులర్గా ఉన్నట్టు టీ తాగడానికి రోడ్డు మీదకి వచ్చాడు. ఒకడు మాయం. ఆపరేషన్ కాగానే డాక్టరు ఇంటికి వెళ్ళిపోయింది. టౌన్లోకి వచ్చినప్పుడు మా హాస్పిటల్ ఊరి చివరి ఉండేది దుపాడులో. ఆమె పోతూ పోతూ చెల్లెలను పట్టుకొని పోయింది. మా మత్తిచ్చిన డాక్టర్ ఉన్నాడు కదా, స్నానం చేయడానికి రూమ్కి వెళ్ళాడు. అక్కడికి 100 గజాల దూరం. ఇంక ఈ స్టాఫ్ కూడా ఉన్నాడు, వాళ్ళ బంధువు. బయటకు తీసుకొచ్చినాక పేషెంట్ని, నువ్వు పొద్దున్న నుంచి ఉన్నావు నాయన, టిఫిన్ చేసి రాపని ఆయన తరిమినారు అటెండెంట్లు. ఒక గివెన్ టైంలో ఒక్కరు కూడా లేరు అక్కడ. నేనున్న అవతల నాకు ఎవడు చెప్పలా. సర్జన్ పోయాడు, అసిస్టెంట్ పోయాడు, అనస్థెటిస్ట్ పోయాడు,
వాళ్ళ రెగ్యులర్ స్టాఫ్ పోయాడు, నా స్టాఫ్ పోయారు, ఎవరు లేరు. స్పైనల్ ఇంజెక్షన్ ఇచ్చినాక 3 hours దాకా పేషెంట్ని కాపలగాల. 3 hours లోపల ఎప్పుడైనా హైపోటెన్షన్ రావచ్చు. అక్కడ సూత్రం ఏంటంటే ప్రతి అనస్థెటిస్ట్కి తెలిసి ఉండాలి. మా సెటప్లో అనస్థీషియా మేమే ఇస్తాం, సర్జరీ మేమే చేస్తాం, అసిస్టెంట్స్ మేమే ఇచ్చుకుంటాం. ఎవరి మీద ఆధారపడం మేము. అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటూ ఉంటాం ఒక కన్ను పెట్టి. మేము అట్లా నేర్చుకున్నాం మా పీరియడ్లో. 3 hours ఆర్ లేదా కాళ్ళు కదిలించడం, విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అంటే అర్థం ఏంటంటే 2.5 గంటలకే పేషెంట్ కాళ్ళు కదిలిస్తే అయినా 3 గంటలు కాపలా గాయాల్సిందే, బీపీ చూసుకుంటూ ఉండాల్సిందే. 3 గంటలు అయింది, టైం అయింది, కానీ కాళ్ళు కదిలించకపోతే కదిలించేదాకా చూడాల్సిందే. అది దాని అర్థం. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే అర్థం ఏంటి? 3 గంటలు పూర్తయింది, కాళ్ళు కదిలించలా, ఇక చూసేదిలే. 2.5 గంటలు అయింది, కాళ్ళు కదిలించారు, 3 గంటలు చూసేది లేక. అందుకని విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అనేది ఇంపార్టెంట్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తప్పు. ఇక్కడ ఆ గివెన్ పీరియడ్ ఎవరు లేరు, హైపోటెన్షన్ డెవలప్ అయింది. ఈ లోపల రెగ్యులర్ స్టాఫ్, పోస్ట్ ఆపరేటివ్ స్టాఫ్ చూస్తే పల్స్ అందడంలా ఇంకెవరు లేరు, మిగతా 4. నేను ఓపీలో కూర్చొని ఉన్న చదువుకుంటా, వాళ్ళు పిలిస్తే పోదాంలేని వాడు నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పల్సు లేస్తారు పేషెంట్కి. అరే సింపుల్ హిస్టెక్టమీ కేసు, పల్సు లేకపోతే ఎట్లా? నేను గబగబ వెళ్ళి చూస్తే పల్సు లేదు. థియేటర్లోకి తీసుకుపోయి కార్డియాక్ మసాజ్ స్టార్ట్ చేసి అడ్రినల్ ఇచ్చి మొత్తం మీద 5 నిమిషాలు తిప్పలు పెడితే బతికింది. ఆ పేషెంట్ చనిపోతే ఎవరు దానికి కారణం? స్కిల్ లేకపోతే స్కిల్ ఉన్నని పిలుచుకోవచ్చు. ఉదాహరణకి ఓ జనరల్ సర్జన్ ట్రెండెన్బర్గ్ ఆపరేషన్ గజల్లో ఆ పెద్ద వీని దాన్ని సెపరేట్ చేసాడు, చుట్టూ 3 డేస్ కత్తిరించాలి. అట్లాంటి చేసినాడు, దాన్ని బొక్కేసాడు ఆయన. వాడికి స్కిల్ లేదు, బొక్క పెట్టాడు, నొక్కి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగుతుంది. మన సార్ని పిలిస్తే వెళ్ళి చూసుకొని దానికి అవసరమైన మెథడ్ ఉంటుంది. అలాంటి కాంప్లికేషన్ వస్తే యాక్సెస్ పెంచాలా, దానికి తగిన సామాన్లు పెట్టుకోవాలా, అసిస్టెంట్ ప్రాపర్గా ఇవ్వగలిగటం పెట్టుకోవాలా, యాటిట్యూడ్ పాజిటివ్ ఉండాలా, అనస్థీషియా జనరల్ ఇచ్చుకోవాలి. 5 పాయింట్లు ఉన్నాయి అక్కడ. 5 A's. నీ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి, భయపడకూడదు. నువ్వు అమ్మో రక్తం కారుతుందని అంటే అయిపోయింది నీ స్టోరీ. కారుతుంది మరి, ఉత్తి పట్టుకుంటే ఆగింది. సరైన సామాన్ పెట్టుకోవాలి అక్కడ. వ్యాసులార్ క్లాంప్స్ తెప్పించుకుంటాడు ఆయన. చిన్న ఇన్సిషన్లో చేస్తున్నాడు ఆయన, ఇన్సిషన్ పెంచుకుంటాడు. అనస్థీషియా స్పైనల్ ఇచ్చారు, పోతుంది, అది జనరల్గా మార్చుకుంటాడు. అసిస్టెంట్ జూనియర్ ఎక్స్పీరియన్స్ లేనాడు, వాడు స్థానంలో ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ పెట్టుకుంటాడు. 5 A's. అప్పుడు ఆయన అటెండ్ అయితే దాన్ని కుట్టేస్తాడు. స్కిల్ లేకపోతే స్కిల్ ఉన్నాయని పిలుచుకున్నారు. హిస్టెక్టమీ చేస్తాడు, పేగులకు బొక్కేసింది డాక్టర్ అమ్మ, జనరల్ సర్జన్ పిలుచుకుంటారు. హిస్టెక్టమీ చేస్తాడు, యూరిటర్ని కట్ చేసింది ఒక ఆమె, యూరాలజిస్ట్ పిలుచుకుంటారు. స్కిల్ లేకపోతే స్కిల్ ఉన్నని పిలుచుకోవచ్చు. నాలెడ్జ్ లేదనుకో, నాలెడ్జ్ ఉన్నోడికి ఫోన్ చేసి అడగచ్చు. లేకపోతే ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ వచ్చినాయి కదా, వాళ్ళన్నా చెప్తారు. నాలెడ్జ్ గుర్తుకెళ్ళారు. కష్టాలు సర్జన్లు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు ఏం చేస్తాం, యూట్యూబ్ సర్జన్స్ అంటారు. నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఉన్నని అడగచ్చు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే చాలా డేంజరస్. నర్సింగ్ జాబ్లో ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి క్రిటికల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఉండవలసిన నెంబర్ 1 ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. దానికంటే ముందు నువ్వు ఉండాలి అక్కడ. ఇందాక ఏమైంది నా కేసులో, ఒక్కరు లేదు అక్కడ. మొదటి తప్పది. ఒకవేళ ఉంటే నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదనుకో, నువ్వు చూస్తూ ఉన్నావు, పేషెంట్ని పలకరిస్తున్నావు, అంటుంది పేషెంటు, బతికుందిలే సార్లు అనుకుంటున్నావు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, ఎంత డేంజరో చెప్తావు. బ్రిటన్లో జరిగిన సంఘటన, ఒక డాక్టర్ అమ్మకి కాన్పు చేసినారు, పోస్ట్ ఆపరేటర్ పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఆమె నాకు కింద ఏందో తడి అవుతుందని నర్సుకి చెప్పింది. ఇటు చూసిందామె, ఏం లేదులే మేడం అని వెళ్ళిపోయింది. కాసేపు అయినాక ఈ తడి ఏందో ఎక్కువ అవుతున్నట్టుందమ్మా అన్నది ఆమె. డాక్టర్ అమ్మ ఆమె, బ్రిటన్, గుర్తుపెట్టుకో.
ఇండియాలో ఇట్లాంటి 100 ఉంటాయి. మళ్ళా వచ్చి ఇటు చూసింది, ఏం లేదండి మేడం అన్నది, ఆమెకు హెవీ బ్లీడింగ్ జరుగుతుంది, పోస్ట్ మార్టం హెమరేజ్. నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, నువ్వు చూడరా. ఫైనల్లీ బీపీ ఫాల్ అయితే థియేటర్కి పరిగెత్తి బ్లడ్ కోసం పరిగెత్తి చేసినా కూడా దట్ ఉమెన్ డైట్. ఎందుకు చచ్చిపోయిందనే? నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేనందుకు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇందాక నేను చెప్పాను, నువ్వు లేకపోతే ఇంకా ప్రమాదం. అందువల్ల నేను మొదట మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎక్కడ డ్యూటీ అసైన్ అయి ఉన్నారో అక్కడి నుంచి వెళ్ళిపోవకండి. నీకు రిప్లేస్మెంట్ మనిషి వచ్చేదా కదలొద్దు. మామూలుగా మీకు ఏర్పాటు ఉంటుంది, ఉదయం డ్యూటీ దిగే అమ్మాయి డ్యూటీ ఎక్కే అమ్మాయి వచ్చినా కానీ వెళ్తుంది, జనరల్గా జరుగుతుంది. పొరపాటును కూడా ఈ ప్రిన్సిపల్ని బ్రేక్ చేయొద్దు. రెండో ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ ఏంటంటే, నీకు ఎల్లప్పుడూ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. బ్లీడింగ్ అవుతుందని కనుక్కోవడానికి కావాల్సిన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూసి బ్లడ్ కనపడటం కాదు. ఇవి ద పల్స్ రేట్ రైజెస్, బ్లీడింగ్ అవుతుందని అర్థం. పోస్ట్ ఆపరేటివ్గా అబ్డమినల్ సర్జరీ చేస్తారు, లేదా థొరాసిక్ సర్జరీ చేస్తారు, ఏదన్నా చేయని కన్సీల్డ్గా లోపల బ్లీడింగ్ అయితే బయటికి కనపడదు, పల్స్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మొదటి స్టేజ్లో బీపీ నార్మల్, పల్స్ రేట్ నార్మల్. ఇంకొకసారి చేయి పెట్టి చూడటం అలవాటైతే బీపీని కూడా చేతి వేళ్ళతో ఎస్టిమేషన్ చేయగలం. తగ్గుతూ ఉంటే వాల్యూమ్ తగ్గిపోద్ది. రెండో స్టేజ్లో అది 0 స్టేజ్. ఒకటో స్టేజ్లో పల్స్ రేట్ పెరుగుతుంది, బీపీ నార్మల్ ఉంటుంది. ఇది క్రిటికల్ టైం. ఆ స్టేజ్ దాటి రెండో స్టేజ్కి వస్తే పల్స్ రేట్ పెరిగే ఉంటుంది, బీపీ తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత స్టేజ్ మూడో స్టేజ్లో బీపీ తగ్గే ఉంటుంది, పల్స్ రేట్ కూడా తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత స్టేజ్ 4వ స్టేజ్ డెత్. నువ్వు ఎప్పుడు పట్టుకోవాలి పేషెంట్ని? పల్స్ రేట్ రైజ్ అయ్యేటప్పుడు, బీపీ నార్మల్ ఉన్నప్పుడు పట్టుకోవాలి. ఒకవేళ అప్పుడు మిస్ అయితే పల్స్ రేట్ రైజ్ అవుతుంది, బీపీ ఫాల్ కావటం మొదలైంది, ఇప్పుడు పట్టుకోవాలి. ఆప్టిమల్ బీపీ పల్స్ రేట్లు, బీపీ 90 కంటే తగ్గకూడదు, పల్స్ రేట్ 90 కంటే మించి ఉండకూడదు. అది ఆప్టిమల్. ఆ తేడా వస్తే పట్టేయాలి నువ్వు. అంటే అది నీకు రావాలంటే పల్స్ రేట్ కరెక్ట్గా లెక్కేసే స్కిల్ నీకు ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ యాక్టివిటీ చేయిస్తానన్నది అదే. ఇప్పుడే చేద్దాం. ఒక అమ్మాయి వాలంటీర్ చేయడానికి రండి. ఇట్లా అమ్మాయి, నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో. మీరు ఇక్కడ రిస్ట్ దగ్గర పల్స్ చూస్తున్నాండి. నువ్వు ఆ రిస్ట్ దగ్గరికి రా. మీరు ఇటు రండి అమ్మా, ఇక్కడ రండి. ఈ మోచేతి దగ్గర పల్స్ తెలుస్తుంది కదా, ఇక్కడ చూడు. ఇంకొకరు ఇటు రండి, ఇటు. ఈ అమ్మాయి మోచేతి దగ్గర పల్స్ తెలుస్తుందో లేదు చెప్పండి. నువ్వు ఉండు చెప్తా. నలుగురికి సరిపోయింది. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏంటంటే, మీ అందరికీ పల్స్ తెలుస్తుందా? 4 చోట్ల నేను స్టార్ట్ అన్నప్పుడు లెక్క పెట్టాలి పల్స్ రేటు, స్టాప్ అన్నప్పుడు ఆపాలి. నేను కూడా మీతో పాటు చూస్తా. మీ పల్స్ రేట్ ఎంత వస్తుందో పక్క వాళ్ళకి చెప్పకూడదు. మీకు స్లిప్ ఇస్తే దాని మీద రాయాలా, బయట చెప్పకూడదు. ఇది గేమ్. నువ్వు పక్కన గడియారం పెట్టుకో. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అను, మేము లెక్క పెట్టడం మొదలెడతాం. స్టాప్ అన్నప్పుడు ఆపేస్తాం. బయటికి చెప్పొద్దు, స్లిప్పుల మీద రాసేవారు. ఒక్క నిమిషం ఉండమ్మా. మేమంతా రెడీ. అందరు రెడీనా? మీరు నలుగురు పల్స్ తెలుస్తుందా? తెలియకుండా పెద్దగా చెప్పాలి మీరు. చూస్తూ రెడీ, స్టార్ట్, స్టాప్. రైట్. స్లిప్ లీవ్ వీళ్ళందరికీ. చిన్న స్లిప్పు, మీ పేరు రాయొద్దు దాంట్లో. మీకు పల్స్ రేట్ ఎంత వచ్చిందో రాసే స్లిప్పులు నాకు ఇవ్వాలి. రాసి నాకు మడత పెట్టి ఇవ్వండి. చిన్న ఎక్సర్సైజ్ మేడం, సీనియర్స్కి చెప్తున్నా. మీ పిల్లలందరికీ ఇట్లా నేర్పాలి పల్స్ చూడడం. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా చూసినారు లేదా నిమిషంలో తెలిపద్ది. ఇంక పక్క వాళ్ళని అడగొద్దు, నాకు ఇవ్వండి మీ స్లిప్పులు. మీ పేరు రాయొద్దు, నాకు ఇచ్చేయండి సార్. 3, 4 కాగితం. పెరిగితే 4th పేపర్. వీళ్ళందరి మధ్య డిఫరెన్స్ 2 నుంచి 4 కంటే మించి ఉండకూడదు.
నలుగురు కొత్త వాళ్ళు అయితే 2 నుంచి 4 కంటే మించి ఉండకూడదు అన్నాక ఆ డిఫరెన్స్తో ఎవరు రాస్తే అవి కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను రెఫరీని కూడా ఉన్నా, కరెక్ట్గా లెక్కేసే మనిషిని కూడా ఉన్నా. నా దగ్గర ఒక లెక్క వచ్చి ఉంటుంది. నా లెక్కకి అటు 2 ఇటు 2 కంటే తేడా ఉండకూడదు. ఇలా నా లెక్క 99 అంత ఉండదు మామూలుగా. ఇక్కడికి వచ్చాక టెన్షన్ పెరిగే అమ్మాయికి పర్సెంటేజ్ పెరిగింది. నథింగ్ రాంగ్ ఇన్ దట్. 99. ఇప్పుడు నేను ఈ చదువుతా, దీని లోపల మీ రహస్యం ఉంది. మీరు పర్సెంటేజ్ చూడడం సరిగా నేర్పించినారు లేదో, పంతులమ్మల యొక్క భవిష్యత్తు దీంట్లో ఉంది, వాళ్ళ భవిష్యత్తు కాదు. కరెక్ట్ ఉన్నాయనుకో, ఐ విల్ ప్రొఫ్యూజల్ అప్రిషియేట్ యూ అండ్ యూ. తేడా ఉందనుకో, మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎక్కడో తేడా ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న స్కిల్స్ నేర్పండి పిల్లలకి. గొప్ప గొప్ప నేర్పకర్లా, తలకాయకి బ్యాండ్ జట్టు కట్టాలా, అది న్యూరో సర్జనులు చూసుకుంటారు, మీకేం తొందర. అల్సరేట్ చూడడం చెప్పలేదనుకో, ఇంటర్నల్ బ్లీడింగ్ కనుక్కోవడానికి సింపులెస్ట్ మెథడ్ ఇది. ఇప్పుడు నేను చదువుతా ఒక్కొక్కటి. పేర్లు రాయొద్దన్నది ఎందుకంటే ఎవరు తప్పు చెప్పినా రైట్ చెప్పినారో వాళ్ళకి తెలియడం మంచిది కాదు. ఇది సీక్రెట్ బ్యాలెట్ లాంటిది. 62 ఒకరు తప్ప ఒప్ప, 99 నేను చూసిన. 62 ఎంత తేడా చెప్పిందామే, 37 తేడా ఒకటి. ఇంకోటి 94, 5 తేడాలు దగ్గర ఉంది ఈమె. ఇంకోటి 67 గ్యారెంటీకి తప్పు. ఇంకోటి 102 దగ్గర ఉంది ఈమె. ఇద్దరేమో దగ్గర దగ్గర చెప్పారు, ఇద్దరు 60 చెప్పినారు. వాళ్ళ చేతుల్లో పోస్ట్ ఆపరేటివ్ కేసు మీరు పెడితే గ్యారెంటీకి వస్తారు. ఇట్లాంటి చిన్న చిన్నవి నేర్పాలమ్మా మనము, పెద్ద పెద్దవి కాదు. పల్స్ రేట్ కరెక్ట్ చూడడం వస్తే కరెక్ట్గా ఒక్క పాయింట్తో నేను దాదాపు 50-100 మందిని బతికించుకోగలిగాను నా పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్. ఫస్ట్ నేను నా దగ్గర స్టాఫ్కి, నా డాక్టర్లకి ఈ ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. పల్స్ రేట్ కరెక్ట్ చూడడం రావాలి నీకు. నెక్స్ట్ బీపీ కరెక్ట్గా చూడడం రావాలి, టెంపరేచర్ చూడడం రావాలి. సింపుల్ స్కిల్స్ ఇవి. సింపుల్ స్కిల్స్ నువ్వు మాస్టర్ చేయాలా, చేస్తే నువ్వు నెంబర్ 1 అవుతావు నీ వృత్తిలో. ఏముంది ఇందులో కష్టం? 3 ఏళ్ళు ఉంటారు జనరల్ నర్సింగ్ వాళ్ళు మా దగ్గర. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు 4 ఏళ్ళు ఉంటారు. మొట్టమొదటి రోజు నేర్పించేది పల్స్ చూడడానికి నర్సింగ్ ఎందుకు, డిగ్రీ ఎందుకు, చదువు లేనప్పుడు నేర్పిస్తాను నేను. ఇట్లాంటి ప్రైమరీ స్కిల్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలా. ఇప్పుడు ఆ 67, 62 చెప్పింది ఎవరో వాళ్ళకి తెలుసులే, నాకు కూడా తెలియదు, టీచర్కి కూడా తెలియకూడదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంప్రెషన్లు ఏర్పడతాయి. ఇంప్రెషన్లు ఏర్పడకూడదు. వాళ్ళు ఎందుకు తప్పు చెప్పినారనే దాంట్లో వెళ్ళడంలా. వాళ్ళు ఎందుకైనా చెప్పని. నిన్నొచ్చి చేరలా వాళ్ళు, చాలా రోజులైంది చేరి, మీరు ఇంకా నేర్పలా. ఆయన అంతవరకు తీసుకోండి మీరు. దానికి ఒక కథ చెప్తా వినండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కథ అది. ఒక టీచర్ రిటైర్ అయినాక 10 ఏళ్ళకి ఒక 25 ఏళ్ళ కుర్రోడు వచ్చినాడు ఆయన దగ్గరికి. నమస్కారం పెట్టి కాళ్ళు ఇట్లా పట్టుకొని, మన కాళ్ళు పట్టుకోవడం అలవాటు, కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నమస్కారం పెడితే చాలు. ఇంకా దగ్గర వయసోడైతే షేక్ హ్యాండ్ ఇచ్చినా మంచిది. కాళ్ళు పట్టుకునే సంస్కృతి ఎప్పుడో 2000 ఏళ్ళ నుంచి మనకు వచ్చింది ఆ సంస్కృతి. సరే కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు ఆ టీచర్. సార్ నీ దగ్గర చదువుకున్నాను సార్ అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నామని, పలానా జిల్లా కలెక్టర్ సార్ అనే. కలెక్టర్లు అనగా నేను భయపడి లేచినాడు. లేవద్దు సార్, నువ్వు నా గురువు, నువ్వు లేవద్దు అన్నాడు. నేను చాలా మందికి చదువు చెప్పినారని గుర్తులేదు నువ్వు అని. నేను సంఘటన చెప్తా సార్, అది చెప్తే వస్తా సార్ నీకని. చెప్పరా అన్నాడు. కూర్చున్నాడు, ఇడు కూర్చున్నాడు పక్కన. ఒకరోజు మా క్లాస్ రూమ్లో, సార్ నువ్వు టీచర్గా వచ్చినావు మా క్లాస్ రూమ్కి, ఒక కుర్రాడు చేతికి గడియారం పెట్టుకొని వచ్చినాడు. వాడు రోజు రెగ్యులర్గా పెట్టుకొని వచ్చాడు కాదు, వాళ్ళ అన్నది ఇచ్చాడట దుబాయ్ నుంచి, సరదాగా పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టైంలో ఆ వాచి తీసి బ్యాగ్ మీద పెట్టి భోజనానికి వెళ్ళి వచ్చాడు. ఒకళ్ళు వాచి మాయమైంది. ఎట్టపోయింది వాచి? 40 మంది పిల్లలు దేవుడు ఒకటి ఎత్తేసాడు. ఇంకంతేగా, ఎతికితే దొరుకుతుంది ఏదో బ్యాగులో. ఆయన ఏం చేశారంటే పిల్లలందరినీ ఆ గోడ వరుసలో బ్యాగులన్నీ పెట్టమన్నాడు. ఈ గోడ వరుసలోకి వచ్చి అందరూ గోడ పక్క ముఖాలు పెట్టి నిలబడండి అన్నాడు.
అందరు గోడ పక్క ముఖాలు పెట్టి నిలబడ్డారు. ఇటు తిరగొద్దురా అన్నాడు. ఇతరంటే భయంగా దేవుడు తిరగల. ఈయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. బ్యాగులన్నీ కళ్ళు మూసుకొని చూస్తూ పోతే ఒక బ్యాగులో వాచ్ దొరికింది. ఆ గంత అట్లే పెట్టుకొని టేబుల్ దగ్గరికి వచ్చి టేబుల్ మీద వాచ్ పెట్టినా గంత తీసేశాడు. తీసేసి ఇదేరా నీ వాచ్ పోయింది అన్నాడు. అవు ఇదే సార్ అన్నాడు. వాడికి సలహా ఇచ్చాడు, ఇట్లాంటి ఖరీదేని స్కూల్కి పెట్టుకొని రాగాకో, ఒకవేళ తెస్తే జేబులో పెట్టుకో తప్ప ఇటు పెట్టిపోవద్దని చెప్పాడు. వాడికి సలహా సరైనది ఇచ్చాడు. ఎంతకు ఎవడా వాచ్ తీశాడు ఎవరికి తెలుసు చెప్పండి? తీసినవాడు ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అందుకే మిమ్మల్ని పేర్లు రాయొద్దన్నది. ఈ టెస్ట్ అనానిమస్గా చేయాలి, పేర్లు రాయకూడదు. ఎందుకంటే ఆ తప్పు రాసిన పిల్లలు నేను చాలా బలహీనంగా ఉన్నాను ఫీలింగ్ రాకూడదు వాళ్ళకి. మనం బలహీనంగా ఉండడం తప్పు కాదు, ఇతరులకు తెలిస్తే బాధేస్తుంది. తోడికోడలు నవ్వినందుకు ఏడుపడినట్టుంటుందిలే, అట్లుంటుంది మనస్తత్వం. ఆ మనస్తత్వం ఉంటుంది కాబట్టి తెలియకూడదు. ఎంత కొసమరిపోయింది కథలో తెలుసా మీకు? ఆ రోజు వాచ్ దొంగతనం చేసింది నేనే సార్ అన్నాడు. మీరు నేను తెలియకూడదని మీరు అంత జాగ్రత్త తీసుకున్నారు సార్. ఒకవేళ నేను బయటపడి ఉంటే నాకు దొంగని ముద్రపడేది, ఏమై ఉండేవన్నో. ఆ సంఘటన జరిగినాక నేను పట్టుదలగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఐఏఎస్ కూడా చదివి నేను ఐఏఎస్ ముసూరులో ట్రైనింగ్ తీసుకుని వచ్చిన సార్ అన్నాడు. ఒక్క సంఘటన ఎట్ట మార్చింది పిల్లల్ని. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్. ఇక టీచర్లు కూడా నా మిత్రులు, ఆ గ్రేట్నెస్కి మీరు రావాలి. ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే పిల్లలందరికీ పల్స్ కరెక్ట్గా చూడటం నేర్పండి. ఇలాంటి బేసిక్ స్కిల్స్ అనేవి ఎలా నేర్పిస్తారనే ట్రైనింగ్ మేము ఇవ్వగలం, ఏం కష్టమేం కాదు. నా వీ కమ్ టు ద ఫైనల్ పాయింట్. ఒక అబ్బాయి అడిగాడు కోపం వదిలించుకోవాలని. కోపం ఎందుకు వస్తుంది మనిషికి? ఒక మనిషి ఒకటి అనుకుంటాడు, అది జరగదు, కోపం వస్తుంది. అక్కడి నుంచి కోపం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి బోర్డు తిరిగేస్తుంది, కోపం వస్తుంది. పెళ్లి చేసుకున్నవాడు నా జీవితం రంగులు కలనుకొని పోతాడు, మొదటి రోజులు రంగులన్నీ పోతాయి, కోపం వస్తుంది. నువ్వు ఫ్రెండ్కి 10,000 అప్పించావు, రేపిస్తే ఎల్లుండి ఇస్తా అంటున్నాడు, కోపం పెరుగుతూ ఉంది. వాడు ఎప్పటికి ఇచ్చేటట్లు లేడు, కోపం పెరిగి బీపీ 20 పెరిగింది. కోపం ఎప్పుడు వస్తుందంటే మనిషికి ఏదైతే జరుగుతుంది అనుకుంటామో అది జరగకపోతే కోపం వస్తుంది. సడన్గా వస్తే అక్యూట్గా వచ్చిందంటాం. దీర్ఘకాలం వస్తే టెన్షన్ పెరిగి దాంతో కొత్త రోగాలు వస్తాయి. మనిషికి టెన్షన్ పెరిగితే తొందరగా పోతాడు. ఏంటి వీటికి ఆన్సర్లు? అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. కోపానికి ఆన్సర్లు ఏంటంటే ఈ ప్రపంచం పర్ఫెక్ట్గా ఉండదు, ఎప్పుడూ డిఫెక్ట్స్తో ఉంటుంది అని మొదట గుర్తుపెట్టుకోండి. టూ మచ్ పెర్ఫెక్షన్ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు ఉండవు, నేను ఉండను. దెర్ ఇస్ నథింగ్ లైక్ పర్ఫెక్షన్ ఇన్ దిస్ వరల్డ్. అన్నీ కూడా రిలేటివే. ఫస్ట్ పాయింట్ అది. రెండోది, ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్యలు ఈ భూమి మీద ఉండవు. ఇది రెండో పాయింట్. కోపము నీకు వస్తే నీకు బీపీ పెరుగుతుంది. ఒకసారి నేను నెల్లూరులో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నా సీనియర్ డాక్టర్ నన్ను పిలిచి అర్ధగంట సేపు నువ్వు పలానా తప్పు చేసావని చెప్తా ఉన్నాడు పక్కన కూర్చోబెట్టుకొని. అర్ధగంట చెప్పినాక నేను వింటున్నా. నాకు అప్పటికే కోపం లేకుండా బతకడం నేర్చుకున్నా. అర్ధగంట అయినాక ఇంతకు ఏమంటావు అన్నాడు ఆయన. నువ్వు చెప్పిన సంఘటనలో నేను లేను సార్ అన్నా. ఆయనకి బీపీ 10 పెరిగింది. చెప్పొద్దా మరి? ఆయన గట్టిగా అన్నాడు. మీరు మాట్లాడటం ఆపేసి నాకు చెప్దాం అనుకున్నాను సార్ అన్న. ఇంకో 10 పెరిగింది. ఎవరికి కోపం వచ్చింది? నాకేమి, నేను ఆ సంఘటనలో లేను. ఇంటా, అర్ధగంట చెప్తే ఇంటా. ఏ విషయానికైనా ఆలోచనే పరిష్కారం. సత్యాసత్యాల గురించిన జ్ఞానం, ఏది సరైన జ్ఞానం ఏది తప్పు జ్ఞానం అనే నాలెడ్జ్ మనకు వస్తే కోపం రాదు. ఏది చేయతగినది ఏది చేయకూడనిది అనే ధర్మం అధర్మానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే మనకు కోపం రాదు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది మీ నాలెడ్జ్ బేస్ని, మీ ఆచరణ బేస్ని ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ మీ కోపం తగ్గిపోద్ది. ఒకవేళ వస్తే సడన్గా ఏం చేయాలంటే చిన్న టెక్నిక్ చెప్తా వినండి. కోపం రాగానే అది నువ్వు గుర్తించగానే ఫస్ట్ భాష అదుపు తప్పుతుంది. నువ్వు మాట్లాడటం మాని. కోపం రాగానే మాట్లాడటం టక్కున ఆపేయాలి. తర్వాత కదలకుండా కూర్చొని 1
2, 3, 10 ఒంట్లు లెక్క పెట్టుకుంటూ పో. 10 ఒంట్లు లెక్క పెట్టినాక టెన్షన్ తగ్గుతుంది. ఈ అమ్మాయికి మేము పల్స్ తోటి మొదలెట్టినాక ఆఫ్టర్ 10 seconds పల్స్ రేట్ తగ్గింది. లేకపోతే 140 ఉండేది. మొదటి 10 సెకండ్లే టెన్షన్ ఉండేది, తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి ఆ మొదటి 10 seconds 15 seconds 10 ఒంట్లు లెక్క పెట్టుకో. ఆ తర్వాత వీడి మీద కోప్పడాలనేది అప్పుడు ఆలోచించుకో. ఆలోచన నీకు తోడ్పడుద్ది అనే దానికి ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి మీకు ఒక ఆన్సర్ చూపిస్తాను. 10,000 అప్పించావు ఈడంలో, ఎన్నిసార్లు అడిగినా రేపు ఎల్లుండి అంటున్నాడు. అర్థమైపోయింది వాడు ఇవ్వడని. ఇప్పుడు మనం ఏం చేయాలా? మర్చిపోవాలా? ఇంతలో మాట చెప్పినవి ఏంటంటవా? నేను ఇప్పటికి ఎన్నిసార్లు మర్చిపోయాను అడగండి డబ్బులు ఇచ్చి. నేను ఎన్నిసార్లు మర్చిపోయాను నాకు తెలుసు. మర్చిపోకపోతే నేను పోతా టెన్షన్తో. అంటే 10,000 ఇచ్చి మర్చిపోయేదేనా? 1,00,000 ఇచ్చి మర్చిపోయేదేనా? వాడు ఎవడు ఏం చేస్తావు మర్చిపోక. నా ఫ్రెండ్ ఒకటి ₹1,00,00,000 నష్టం వచ్చింది. నష్టం ఎటో వచ్చింది, అది దలుచుకుంటే ఆరోగ్యం కూడా పోతుంది. నాకు ఒకడు 2 ఏళ్ళ నాడు 3 కోట్లు ఎగ్గొట్టాడు. 3 కోట్ల రూపాయలండి. వాడు మనిషి మాయమైపోయాడు, కనపడకుండా లేడు, ఎక్కడున్నాడో తెలియదు. ఏం చేయాలి నేను ఆడి గురించి ఆలోచిస్తే నేను చచ్చిపోతా. నేను ఆడి కోసం నేను ఎందుకు చావాలి? పోయింది 3 కోట్లు ఎటు, మళ్ళీ నేను కూడా పోవాలన్నా? అందుకని మీరు ఎప్పుడైనా అప్పు ఇవ్వాలంటే ఆలోచించండి. వాళ్ళు అడిగినంత ఇవ్వకండి. నువ్వు ఎంత ఇచ్చి మర్చిపోగలవు అంతే ఇవ్వాలా. మీ లెవెల్ 500 అనుకో, 500 అప్పి మర్చిపోకు. నీ లెవెల్ 5,000 కాదు, ఇవ్వద్దు. అంత నా చేత కాదు అన్నాడు. అవి అనుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, అప్పులు ఇస్తే ఇది ఇంక వెనక్కి రాదనుకుని ఇవ్వాలా. ఆ సూత్రంగా నీకు వంట పట్టింది అనుకో, అప్పులు ఇవ్వవు, లేదంటే ఇంక వెనక్కి రాదని మర్చిపోతావు. ఇంకా నీ కోపం ఎందుకు వస్తుంది? కోపం రాకుండా ఉండాలంటే మనం మన నాలెడ్జ్ బేస్ని పెంచుకోవాలి, మన ప్రవర్తన బేస్ని విస్తరించుకోవాలి. నేను వరకు 2 చిట్కాలు చెప్పిన. యాక్చువల్గా తన కోపమే తన శత్రువు అని 40 పేజీల బుక్ నాది ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను PDF ఫైల్ పంపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇంక ఇతర టెక్నిక్స్ కూడా దాంట్లో ఉంటాయి.